సుమిత్ర మేనల్లుణ్ణి తీసుకువచ్చి జోష్నకు ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ పారిజాతం. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక్ అయితే పంతులు గారిని అయితే పిలిపించడంతో పంతులు గారైతే జోష్న జాతకం చూస్తూ ఉంటారు. ఇంతలో దీప్ అయితే జోష్నను కిందకైతే తీసుకువస్తుంది. అప్పుడే సుమిత్ర అయితే జ్యూస్ తీసుకువచ్చి పంతులు గారికి ఇవ్వంగానే, అమ్మా నువ్వు చల్లని చేత్తో చల్లనైన జ్యూస్ ఇచ్చావు కాబట్టి త్వరలోనే నీ కూతురు పెళ్లి జరగాలని, ఈ ఇంట్లో సుఖశాంతులతో చిన్నపిల్లల కేరింతలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను అంటూ పంతులు గారైతే దీవించంగానే, అంతకన్నానా మీ నోటి మాటతో అలా జరిగితే మాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక పంతులు గారైతే జాతకం చూస్తారు. అప్పుడే జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది, ఇదంతా ఈ బావ ప్లానే అయి ఉంటుంది. ఏం ఫిట్టింగు పెట్టాడో, ఇప్పుడు ఈ పంతులు గారు ఏం చెప్తారో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అప్పుడు ఇక పంతులు గారు అయితే జాతకం చూసి, అమ్మా నీ చల్లని చేత్తో జ్యూస్ తీసుకున్నాను, కానీ ఇలాంటి వార్త చెప్పవలసి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా అంటూ అనంగానే, ఏమైంది పంతులు గారు, మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏమీ లేదమ్మా, గుండె రాయి చేసుకోమ్మా, ఈ విషయాన్ని విన్నాక నువ్వు తట్టుకోగలవో లేదో అంటూ ఇక పంతులు గారు అంటూ ఉండగా, అసలు ఏం జరిగిందో చెప్పండి పంతులు గారు, మీరు అలా చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏమైంది, జాతకంలో ఏ దోషం ఉందో చెప్పండి అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదమ్మా, ఈ అమ్మాయికి మరో నెలలోపు పెళ్లి జరగకపోతే ప్రాణగండం ఉంది. పెళ్ళికి గనుక ఒప్పుకోకుండా పెళ్ళి చేసుకోను అని ముందు పట్టు పడితే తర్వాత ఇక మీ ఇష్టమమ్మా, ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండడమే కష్టమంటూ పంతులు గారైతే చెప్పంగానే సుమిత్ర, దశరథ, శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీరనేది, మా మనవరాలికి ప్రాణగండమా, పెళ్ళి జరిగితే ఆ ప్రాణగండం ఉండదా అంటూ అడుగుతూ ఉండగా, అవును సుమన్నారాయణ గారు, నేను చెప్పేది అదే. అమ్మాయికి పెళ్ళి జరిగితే ఆ పెళ్ళి బంధం ముడిపడితే అప్పుడు ఈ అమ్మాయి జాతక దోషం పోతుంది. లేకపోతే ఆ దోషంతో ఈ అమ్మాయికి జీవితం అంటూ లేకుండా పోతుంది అంటూ అనంగానే, లేదు మీరు చెప్పినట్టే ఒక నెలలోపు అమ్మాయి పెళ్లి జరిగేలా చూస్తాము అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. నా కూతురికి ఏదైనా జరిగితే నేను సహించలేను, నా కూతురికి ఏమీ జరగడానికి వీల్లేదు అంటూ అనంగానే, అప్పుడే ఇంతలో ఇక జోష్న అయితే, ఇదంతా మీరు కావాలని చెప్తున్నారు కదా అంటూ అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావమ్మా, నన్నే నిందిస్తున్నావా, నేను ఎన్నో జాతకాలు చూశాను, నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది. కొంతమంది మూర్ఖులు నీకులాగే మాట్లాడి కొట్టిపడేశారు. వాళ్ళు అనుకోని పరిణామాలు ఎదుర్కొన్నారు, చివరికి ఊహించని గతి పట్టింది అంటూ పంతులు గారైతే కోపంగా చెప్పేసరికి, అయ్యో పంతులు గారు, మీ నోటితో అలా అనడానికి వీల్లేదు. మీరు దైవాని సంభూతిలో మీరు ఏదైనా అంటే జరుగుతుంది. మీరు దయచేసి ఏమీ అనకండి, నా కూతురు పెళ్లికి ఒప్పుకునేలా నేను చేస్తాను అంటూ సుమిత్ర అయితే చెప్తుంది. సరేనమ్మా, నేను చెప్పేదేదో చెప్పేశాను, తర్వాత ఇక మీ ఇష్టం అంటూ ఇక అక్కడి నుంచి పంతులు గారైతే వెళ్ళిపోతారు. అప్పుడే ఇక సుమిత్ర, దశరథ, శివన్నారాయణ అయితే జోష్నని, నువ్వు పెళ్లి చేసుకుని తీరవలసిందే, ఇప్పటి వరకు నీ ఇష్ట ప్రకారం మేము వదిలేశాము, ఇక మీదట మేము చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసి తీరవలసింది అంటూ సుమిత్ర, దశరథ అందరూ కూడా ఇక జోష్ననైతే అడుగుతూ ఉంటారు. జోష్నైతే ఏ సమాధానం చెప్పలేక, బావా నన్ను అడ్డంగా ఇరికించావుగా, నీ సంగతి చెప్తాను అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే సుమిత్ర అయితే, ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకుని తీసుకురావాలంటే ఎలా కుదురుతుంది, మంచి సంబంధం చూడాలి, మంచి వాళ్ళో కాదో ఎంక్వైరీ చెయ్యాలి, అప్పుడు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అనంగానే, అత్త అదంతా నేను చూసుకుంటాను కదా, మంచి పెళ్లి కొడుకుని తీసుకువచ్చే బాధ్యత నాది, నేను జోష్నకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నేను నిలబెట్టుకుంటాను అంటూ కార్తీక్ అయితే చెప్పంగానే, మంచి పని చేస్తున్నావురా, నా కూతురికి పెళ్లి జరగాలి, అదొక ఇంటి కోడలు అవ్వాలి, నీ రుణం అప్పటికీ తీర్చుకోలేను అంటూ అనంగానే, మన ఇద్దరి మధ్య రుణానుబంధాలేంటి,
నేను నీ మేనల్లుణ్ణి, నన్ను కూడా నువ్వు ఒక కొడుకులా పెంచావు. అలాంటి నీ రుణం తీర్చుకోవడానికి ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నేను పెళ్లి చేస్తాను అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. ఇంతలేక జోష్న అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. బావా, ఈ ప్లాన్ ఎలా తిప్పికొట్టాలి? నన్ను అడ్డంగా ఇరికించావు. ఇప్పుడు ఆ జాతకం అంటూ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఏదో ఒక సంబంధం తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యాలనే చూస్తారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జోష్న. ఇంతలో పారిజాతం అయితే వస్తుంది. హలో పిల్ల బచ్చా, నువ్వు ఎలాంటి ప్లాన్స్ చేసినా నువ్వు ఇక మీదట తప్పించుకోలేవే. నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరవలసిందే అంటూ ఇక అనంగానే, ఏంటి గ్రాని, నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు? నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఊరుకోను అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇక నీ విద్యలే ఈ చల్లవు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ ప్లాన్ వేసినా అన్నీ కూడా రివర్స్ చేయడానికి నేనున్నాను అంటూ పారిజాతం అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఈ గ్రాని ఒకరితి నన్ను చంపేస్తుంది అంటూ జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇందులో కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. జోష్నని పెళ్లి దాకా ఎలాగో తీసుకువచ్చాము, కానీ ఇప్పుడు మంచి పెళ్లి కొడుకుని ఎలా తీసుకురావాలి, ఎక్కడున్నాడని వెతకాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఒరే మనవడా, నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా అంటూ అనంగానే, ఏంటి పారు, నీకు తెలిసిన సంబంధం అంటున్నావు? మీ పిఠాపురాన్ని ఎవరైనా ఉన్నారా ఏంటి అంటూ అనంగానే, మా పిఠాపురాన్ని కాదురా, సుమిత్ర వాళ్ళ మేనల్లుడు. నీకు తెలుసా, చిన్న వయసులో ఇక్కడికి వచ్చి మీతో పాటు కలిసి ఆడుకోవడం అవన్నీ చేసేవాడు, నీకు గుర్తుందా అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. అవును గుర్తుంది పారు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. వాడికి మన జోష్న అంటే చాలా ఇష్టం. జోష్నని పెళ్లి చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడని నాకు తెలిసింది. కానీ మన జోష్నకి పెళ్ళంటే ఇష్టం లేక ఇక ఆ మాటని పక్కన పెట్టేశారు. ఇక సుమిత్ర అంటావా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక తన పుట్టింటి గురించి ఆలోచించడమే లేదు. పెళ్ళికి తన మేనల్లుడున్నాడన్న విషయం కూడా తనకి గుర్తులేదు. మనమే తన మేనల్లుడిని తీసుకువచ్చి జోష్నకి సంబంధం కుదిరిస్తే బాగుంటుంది కదా మనవడా అంటూ పారు అనంగానే, భలే సలహా ఇచ్చావు సమయానికి, నేను తీసుకువస్తాను. జోష్నకి తగిన సంబంధం, ఎలాగో అత్తకి మేనల్లుడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరే నువ్వు నేను కలిసి వెళ్దాము అంటూ ఇక కార్తీక్ అయితే సుమిత్ర పుట్టింటికైతే వెళ్తాడు. ఇక సుమిత్ర పుట్టింటికి వెళ్ళి జోష్న గురించి అయితే పారిజాతం కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడతారు. ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర మేనల్లుడైతే ఇక కార్తీక్ పారిజాతంతో పాటు ఇంటికైతే రాగానే సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావురా అంటూ అడుగుతూ ఉండగా, ఇప్పుడే కార్తీక్ నన్ను తీసుకువచ్చాడు అంటూ అనంగానే అప్పటికి సుమిత్ర అయితే చాలా సంతోషపడుతూ, ఎన్ని సంవత్సరాలైందో నిన్ను చూసి అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అత్త, మన జోష్నకి మీ మేనల్లుడికి పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది? ఎలాగో మన జోష్న అంటే చాలా ఇష్టం కదా, వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జాతకాలు కూడా చూపించాను, చాలా బాగున్నాయి. వీళ్ళిద్దరి జాతకాలకి ముడిపడితే ఇక జోష్న జీవితం చాలా సంతోషంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. అప్పుడే ఇంటికి తీసుకువచ్చాను అంటూ కార్తీక్ అనంగానే, చాలా మంచి పని చేశావురా, నాకు రాని ఐడియా నీకొచ్చింది. నా మేనల్లుడే నా ఇంటి అల్లుడైతే అంతకన్నా సంతోషం ఏముంది? నువ్వు నా ఇంటి అల్లుడు అవ్వాలి అనుకున్నాను, కానీ నా పుట్టింటి తరపు నుంచి ఇంటికి అల్లుడుగా నా మేనల్లుడు వస్తే ఈ సంతోషపడతాను కదా. ఇటు ఎలాగో జరగలేదు, అటు ఆయన జరిగితే నాకు ఆనందమే కదా అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది.
అప్పుడే జ్యోష్ణనైతే పిలుస్తుంది. ఇక జ్యోష్ణ చేతిని తన మేనల్లుడి చేతిలో పెట్టి సుమిత్ర అయితే జ్యోష్ణకి చెప్పంగానే జ్యోష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మమ్మీ అంటూ అనగానే ఇక నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, మీ ఇద్దరికి తొందరలోనే పెళ్ళి అంటూ సుమిత్ర అయితే చెప్పంగానే ఇక జ్యోష్ణ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి జ్యోష్ణ, నేను చెప్పిన మాట చెప్పినట్టు నిలబెట్టుకున్నాను కదా అంటూ కార్తీక్ అయితే జ్యోష్ణకి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.